హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల కేసు గురించి అప్డేటు, డీఏ అరియర్స్ విడుదల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిల కేసు హైకోర్టులో కీలక హియరింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఆర్ఎస్ అలవెన్స్, ఎరియర్స్ చెల్లింపులు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులు తమ హక్కుల కోసం నిరంతరం న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. కేసు నేపథ్యం ఏంటంటే ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు. సుమారుగా 14,00,000 మంది సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిల చెల్లింపు విషయమై హైకోర్టులో హైకోర్టు ముందు వాదన కొనసాగుతోంది. ఈ కేసు నేడు హైకోర్టులో హియరింగ్ కోసం లిస్ట్ అయింది. ఉద్యోగ సంఘాల ప్రకటన. ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కర్మి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో వివరించారు. డీఏ బకాయిల కేసు ఈరోజు విచారణకు వస్తోంది. హైకోర్టు నుంచి ఏదైనా ఆదేశాలు వెలువడితే ఇది ఉద్యోగులందరికీ కీలకమైన పలు మలుపు అవుతుంది అని తెలియజేశారు. గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు 2018 టీఏ బకాయిల కోసం హైకోర్టులో కేసు వేసిన సందర్భంలో విచారణకు వచ్చిన రోజే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి ఖాతాల్లో సగటున 40,000 నుంచి 75,000 వరకు జమ చేయడం జరిగింది. ప్రస్తుతం అంచనాలు. ఇప్పుడు మిగిలిన సీపీఎస్ ఉద్యోగుల విషయంలో కూడా ఇలాంటి పరిణామం జరుగుతుందేమో అనే ఉత్కంఠత ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 2018 డీఏ బకాయిలు ఇంకా ఫండ్స్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి. ఈరోజు హియరింగ్ సందర్భంగా ఏమైనా కదలిక వస్తే మిగిలిన ఉద్యోగులకు చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ భరోసా. గతంలో ప్రభుత్వం మిగిలిన ఉద్యోగులకు కూడా బకాయిలు తప్పక చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన టైమ్‌లైన్ ఇవ్వలేదు. ఉద్యోగ సంఘాలు మాత్రం హైకోర్టు ఒత్తిడి లేకుండా ప్రభుత్వం ముందుకు కదలడం లేదని ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల్లో ఉత్కంఠత. ఇప్పటికే కొన్ని వర్గాల ఉద్యోగులకు బకాయిలు జమ కావడంతో మిగతా వారు కూడా తక్షణ పరిష్కారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈరోజు హైకోర్టు హియరింగ్‌లో ఏదైనా సానుకూల నిర్ణయం వస్తే సీపీఎస్ ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది. లేకపోతే ఈరోజు పోరాటం ఇంకా పొడిగిస్తే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చెప్పాలంటే 2018 డీఏ బకాయిల చెల్లింపుల విషయంలో ఉద్యోగులు హోప్ వర్సెస్ వెయిట్ పద్ధతిలో అయితే ఉన్నారు. న్యాయస్థానం జోక్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల అసంతృప్తికి దారితీస్తుంది. ఈరోజు హైకోర్టులో జరిగే విచారణ తర్వాత ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకుంటే అది లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగుల జీవితాలను తాకే పెద్ద నిర్ణయం అయితే నిలుస్తుందనమాట.